ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ సుషటోలందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం తెలంగాణ అసెంబ్లీ మాంచి వాడివేడిగా జరుగుతున్నదుల్లా అధికార ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు వేరుతున్న ముచ్చట్లు మనం దినాం చూస్తూనే ఉన్నాం కదా ఇయాల మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలే అవినీతి జరుగుతున్నదని అసెంబ్లీలో మాట్లాడిర్రు ఇక సర్కార్కు సపోర్ట్ చేస్తున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు సుతం పోయిన సర్కార్ను తారీఫ్ చేసిండు ఇంతకు వాళ్ళేం మాట్లాడినరో పురాగరుచుకున్నదా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు నేను పోయి చేప పిల్లలు పోసాము 80,000 వచ్చాయి 1,30,000 8 లక్షల బదులు 1,30,000 చేప పిల్లలు పోసి 8 లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష దాన్ని రిటర్న్ గా రాసిచ్చాను ఆ కాంట్రాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ జరుగుతుంది అతన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా ఇన్నరా చేతిపాటి ఎమ్మెల్యే గండ్ర సత్యన్ ఏమన్నాడో అవినీతి జరిగిందని చెప్పుడే కాదు దాని మీద కంప్లైంట్ సుతం ఇచ్చిండట ఆ కాంట్రాక్టర్ మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలోనే అడిగిండు ఇగటు పతంగిపాటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుకుంటా सर ये लोग वो रमजान में बीआरएस की गवर्नमेंट जब थी हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने सर रमजान में साड़ी देते थे कपड़ा देते थे अब रमजान में कुछ भी नहीं मिल रहा सर कुछ भी नहीं सिर्फ एक दावत मिलती है चीफ मिनिस्टर साहब की इफ्तार की दावत आ जाओ सर हम बोलेंगे सर what is required is that sir कि आप ये इतने फंड से दे दीजिए सर కేసీఆర్ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేది గాని ఇప్పుడు మాత్రం ముత్త ఇఫ్తార్ విందు ఇచ్చి ఊకుంటున్నారని విమర్శించిండు ఇక అట్లనే హైడ్రా గురించి గిట్లన్నాడు लेकिन मैं ये भी कहूंगा सर रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर कुछ भी नहीं है मार्केट थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स्ड सर आई डोंट नो how are we going to rescue this real estate హైడ్రా జయంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కాబట్టి దాన్ని తారీఫ్ చేస్తున్నానని ఎడ్డిచ్చిండు ఇగటు సర్కార్కు మద్దతు చేసే ఎర్రజెండా పార్టీ సుతం ఏర్పడకుండానే సర్కార్కు సురుకు పెట్టింది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ముఖ్యంగా గ్రామ సిబ్బంది కింద డిస్కషన్లో చెప్పేశాను వాళ్ళ డబ్బులు 5 నెలల నుంచి పడలేదమ్మా నిన్నే నేను మాట్లాడింది ఎప్పుడు పడ్డాయి రాత్రి నిన్నేమైనా వేసారా నిన్నేమైనా వేస్తే నాకు సంతోషం నాకేమైనా చేస్తే సంతోషం కదమ్మా నేను మీ స్నేహితుడినే కదా పార్టీగా స్నేహితుడిని అంటున్నా పార్టీగా సీఎం రేవంత్ అన్ననేమో సర్కార్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు వేస్తున్నామని చెప్తున్నాడు గాని మోక మీద కథ వేరే ఉన్నది గ్రామ పంచాయతీ సిబ్బందికి 5 నెలల సంది జీతాలు ఇత్తలేరు వాళ్లకు టైముకు జీతాలు ఇయ్యాలని మీ పార్టీకి స్నేహితున్ని అనుకుంటేనే డిమాండ్ చేసిండు కూనంనేని సాంబశివరావు సారు ఇగటు కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ అన్న మాట్లాడుకుంటా ప్రతిసారి చెప్తా ఉంటాను ఇది ఒకటి మా స్కూల్స్ హాస్పిటల్స్ అధ్యక్ష నన్ను చాలా మంది ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నారు అధ్యక్ష నిజంగా చెప్తున్నాను ఎప్పుడు లేచినా స్కూలు హాస్పిటల్ అంటే ఏంది అని నవ్వుతున్నారు అధ్యక్ష కానీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష దయచేసి మెట్పల్లి హై స్కూల్ అట్లానే ఉర్దూ మీడియం స్కూల్ సగంలో ఆగిపోయి ఉంది అట్లానే హాస్పిటల్స్ 2 కూడా సగంలో ఆగిపోయినాయని నేను కూడా చెప్పిన అధ్యక్ష అది కాకుండా అధ్యక్ష కొరుట్ల టౌన్ మెట్పల్లి టౌన్ 2 చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ 80% పూర్తయినాయి దయచేసి కేవలం 20% మిగిలింది అది కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాను అధ్యక్ష ఎవ్వలేమనుకున్నా మీరు మాట్లాడింది మాత్రం బరాబర్ కరెక్టే అన్న విద్య వైద్యం మీద సర్కార్ చక్కగా దృష్టి పెడితే సగం తక్లీఫ్లు తక్కువ అవుతాయి కాబట్టి విద్యా వైద్య రంగాల గురించి ఎన్ని మాటలైనా గట్టిగానే మాట్లాడాలి ఇగియాల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని నినాదాలు చేసుకుంటా కారు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిండ్రు ఇగటు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలేమో అకాల వర్షాలు జయంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నినాదాలు చేసుకుంటా అసెంబ్లీకి వచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని అన్నం పెట్టి మొత్తానికైతే అన్ని పార్టీలు రైతుల జపమే చేస్తున్నాయి కాబట్టి నిజానికి రైతులకు మాత్రం న్యాయం జరుగుతలేదు మరిగా ఈ సర్కారన్న మాటలు చెప్పుడు కాకుండా రైతులను ఎట్లా ఆదుకుంటదో చూడాలి
శ్రీ సీతారాముల కళ్యాణం అంటే భక్తులందరికీ కన్నుల పండుగ లెక్కనే అవుతుంది. ఇక రాములోరి కళ్యాణానికి ఉడత భక్తి లెక్క ప్రతి ఒక్కరు ఏదో పని చేయాలని అనుకుంటారు. అట్లా ఈ ఊళ్ళే కొంతమంది సీతారాముల కోసానికి తలంబ్రాలు తయారు చేసిండ్రు. తయంబ్రాలు తయారు చేసుడేంది అని అంటారా? చలో వార్త వస్తుంది, ముచ్చటేందో మీరే చూడండి. ఇగో ఈడ గానస్తున్న బియ్యం మామూలు బియ్యం గాదుల్లో గోటితో నొలిసిన కోటి తలంబ్రాలు. ఎంతో మంది భక్తుల ఆరాధ్యుడైన రామచంద్రమూర్తి లగ్గానికి మామూలు తలంబ్రాలు వాడితే ఎట్లుంటది? గందుకే ఎంతో నిష్ఠతోని పండించిన వడ్లను చేతులతోనే ఒలిసి భద్రాచలం రాములోరి గుడికి పంపిస్తారట. ఖమ్మం పట్నంలున్న శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యాన్ని చేస్తున్నారు. మరి దీని గురించిన ముచ్చట్లన్నీ అమ్మ చెప్తున్నది నుండ్రే. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి లోక కళ్యాణం కోసం కోటి తలంబ్రాలు అంటే గోటితో ఒలిచేయి మాత్రమే గోటి తలంబ్రాలుగా వాటిని అంటున్నారు. ఆ గోటి తలంబ్రాలు 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఒలుస్తున్నాము. ఈ ఒలిచేటప్పుడు మాత్రం ఆడవాళ్లు గాని మగవాళ్ళు గాని అందరూ పలు నిష్ఠలతోటి శ్రీరామ జయరామ అనే రామనామ జపంతోటి చక్కగా ఒలుస్తున్నారు. గత సంవత్సరం మేము కింటా 18 కేజీలు రామయ్య సన్నిధికి తలంబ్రాలుగా ఇచ్చాము. ఈ సంవత్సరం మాత్రం 4 కింటాల వడ్లు మాత్రము పంచాము. మేము వడ్లు కూడా మేము ఎలా తీసుకొస్తున్నామంటే కొండకొడుమ అనే గ్రామంలో వైరా మండలం నుంచి అక్కడ నాటు వేసి కోత కోసి అక్కడ తయారు చేసుకొని వడ్లు తీసుకొచ్చి 2 రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో భక్తులకు అందించి మళ్ళీ వాటిని బియ్యంగా సేకరించి ఈ తలంబ్రాలను ఇక్కడ ఖమ్మం శ్రీ కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసి ఇక్కడి నుంచి శోభాయాత్రగా పర్ణశాల రామాలయం వరకు వెళ్ళి అక్కడ ఉంచి మరుసటి రోజు భద్రాచలం తీసుకువెళ్లి ఆలయ అధికారులకు అప్పచెప్పి వస్తున్నాము. భక్తులంతా నిష్ఠతోని గోటితోని వడ్లను ఒలిసి ఈ తలంబ్రాలు తయారు చేస్తున్నారట. ఏప్రిల్ 6వ తారీఖు నాడు శ్రీరామనవమి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ తలంబ్రాలను భద్రాచలానికి పంపే కార్యం చేస్తున్నారు అన్నట్టు. రాములోరి కళ్యాణం జరిగినాక ఆ తలంబ్రాలు దొరికినా ఆ తలంబ్రాలు తాకినా ఎంతో అదృష్టమని చాలా మంది అనుకుంటారు. అసుంటిది వీళ్లకు ఆ తలంబ్రాలను ఒలిసే భాగ్యం దక్కిందంటే వీళ్ళు చాలా అదృష్టవంతులని అంటున్నారు అక్కడి భక్తులు. రాములోరి కళ్యాణం అంటే చాలా మందికి ఎక్కడలేని ఆనందం ఉంటది. రామయ్య తండ్రి లగ్గం అయినాకనే చాలా మంది లగ్గాలు చేసుకుంటారు తెలంగాణ పల్లెల్లా. కాబట్టి మన భద్రాచలంలో ఎట్లయితే అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందో అన్ని ఊర్లలో సుతం అట్లనే చేస్తుంటారు భక్తులు. మరిగా భక్తులు మీరు భద్రాచలం పోకున్నా ఆర్టీసీ కార్గోల బుక్ చేసుకుంటారంటే మీకు ఆర్టీసీ అధికారులు తలంబ్రాలు పంపిస్తారు. కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి సర్నా. జిల్లా కలెక్టరో పెద్ద ఆఫీసర్లో ఎవరన్నా ఏదన్నా పని చెప్పిరంటే ఎవరైనా టక్కున చేస్తారు. వాళ్ళ పెద్దరికానికి గౌరవం ఇచ్చి పని చేస్తారు. కానీ వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు ప్రతిఫలం సుతం ఇయ్యాలి. లేకుంటే ఇగో గిసుంటి పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే గీ ముచ్చట చూడాలి. ఇగో ఈడ గూకున్నోళ్ళంతా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల యాల తీరుతీర్ల పనిచేసినోళ్ళు, హోటళ్లకేంచి బువ్వ సరఫరా చేసినోళ్ళు, వీడియోగ్రాఫర్లు, ఆటోమొబైల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇట్లా అన్ని తీర్ల పనులు చేసిరట. గాని ఇప్పటికి సుతం ఇంకా ఆ బిల్లులు ఇత్తలేరని చెప్పి ఇయాల ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇట్లా ధర్నాకు దిగిండ్రు. మరి అలా బాధేందో గీ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు సంబంధించిన ఎలక్షన్లకు భోజన వసతి మరియు వీడియోగ్రాఫర్స్, వెహికల్స్, పెట్రోల్, డీజిల్, జిరాక్స్ సెంటర్లు, ఫ్లెక్స్ ప్రింటింగు అందరం మేము 4 డబ్బులు మిగులుతాయని మేము అందరూ ఇచ్చాము. మాకు ఇప్పటికీ ఇంకా అందరికి కలిసి మినిమము 98 లక్షల దాకా బకాయి ఉన్నాయి. ఇప్పటి వరకు రూపాయి డబ్బులు చెల్లించడం లేదు. ఎలాగైనా మాకు ఈ డబ్బులు ఇప్పించగలరు. అన్ని డిస్టిక్లకు పేమెంట్లు అయిపోయాయి. కానీ ఆసిఫాబాద్ కొమురం భీం డిస్టిక్ మాత్రం పేమెంట్స్ రాలే అంటున్నారు. ఎప్పుడు కలెక్టర్ గారు కలిసినా వస్తాయి అక్కడికి వెళ్ళి రిలీజ్ అయితే డబ్బులు ఇచ్చేస్తామని అంటున్నారు. ఎప్పుడు కలిసినా కూడా రేపు వస్తాయి మాపస్తాయి అని చెప్తున్నారు. ఎలాంటి సమాధానం లేదు. అప్పట్లో ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చినప్పుడు కూడా మేము అందరం విన్నవించుకున్నాము, సార్ మా డబ్బులు ఇప్పియండి, మేము అప్పుల బాధలో ఉన్నాము, కూరుకుపోయాము అందరం అని లెటర్ ఇచ్చాము. ఆయన కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా 15 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మా డబ్బులు ఎలాంటిది ఇవ్వడం లేదు.
చిన్న చిన్న పనులు చేస్తే రాజకత్తలేవు రకానికత్తలేవు ఈ ఎలక్షన్ పనులు చేస్తేనన్న ఒకటే పరి 4 రూపాయలు కండ్లకు కనబడతాయి కావచ్చని అనుకుంటే 15 నెలలు గడిచినా ఇప్పటికి సుతం మాకింకా పైసలు ఇయ్యకుండా సతాయిస్తున్నారని బాధపడుతున్నారు వాళ్ళు. ఈ ఎలక్షన్ పనులు చేసి అప్పుల పాలైనం, ఇప్పటికైనా మాకు బిల్లులు మంజూరు చేయకుంటే వడ్డీల భారం ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ఇక ఇదివరకు స్వయంగా ఎలక్షన్ కమిషనర్ సార్కు సుతం కలిసిరట. మీ పైసలు మీకు ఇత్తమని చెప్పిండట గాని ఇన్ని రోజులు గడిచినా ఇంకా ఏం సప్పుడు లేదట. ఇగటు కలెక్టర్ సారు మాత్రం ఇప్పుడచ్చే అప్పుడచ్చే అని కాలమెల్లదీస్తున్నాడట గాని వాళ్ళ పైసలు మాత్రం వాళ్ళకి ఇత్తలేరట. అందుకే ఇయాలిట్లా ధర్నాకు దిగిండ్రు. మరిగా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే సారు జర ఆ నిధులు ఎక్కడ ఆగిపోయినాయో విచారణ చేసి వాళ్ళ పైసలాలకి ఇప్పియుండ్రి. ఎన్నికలు ఈ ఒక్కపారికే అయిపోవు కదా, మీరిట్లా చేస్తే మల్లోపర్ ఎన్నికలు జరిగినప్పుడు పనిచేయనీకి ఎవలన్నా ముంగట్కత్తారా? కాబట్టి అయినా ఆలస్యం అయింది గాని ఇప్పటికైనా లేట్ చేయకుండా వాళ్ళ బిల్లులాలకి ఇప్పియుండ్రి అని అంటున్నారు కలెక్టరేట్ దిక్కచ్చిన జనాలు. అప్పుడప్పుడు కొన్ని వార్తలు మస్తు వైరల్ అవుతుంటాయి. ఇది నిజమేనా అని దాని గురించి మళ్ళా విచారణ చేస్తుంటాం. అగో గసుంటి వార్తే ఇది. ఈ ముచ్చట బయటికి వచ్చిన కాడి నుంచి మామూలు జనాలతో నట్టుగా రాజకీయ నాయకులు సుతం దీని వెనకాల ఏం జరిగిందనేది ఆరాధిస్తున్నారట. ఇంతకు ఆ వార్త ఏందో తెలవాలంటే మీరు ఈ ముచ్చట వినాల్సిందే. సుతం పనరాదే. పంకపాటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి 2 తెలుగు రాష్ట్రాల తెలవని మనిషే లేడనుకోరా అదున్రే. పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గురించి చాలా మందికి తెలియదు గాని మొన్నట్ల ఇంటామెతోని పంచాది పెట్టుకున్న కాడి నుంచి మాత్రం దువ్వాడ ముచ్చట అందరికి తెలిసిపోయింది. ఇక తర్వాత దివ్వెల మాధురితోని కలిసి చేసిన రీల్స్ వాళ్ళ ఫోటోషూట్లతోని ఆ నడుమ దినాం వార్తలనే ఉన్నారు. పొద్దుగల లేత్తెజాలు దువ్వాడ సీను దువ్వాడ వాణి మధ్యలో దివ్వెల మాధురి అనుకుంటా వాళ్ళ గురించే చర్చ అంతా నడిచింది. ఇక ఇప్పుడు మల్లోపరి దువ్వాడ సీను వార్తలకు ఎందుకు వచ్చిందంటే డాక్టరేట్ వచ్చింది కాబట్టి. ఏంది డాక్టరేటా? ఎంతో మంది రాజకీయ నాయకులకు రాని గౌరవ డాక్టరేటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఎట్లొచ్చిందనే దాని మీదనే ఇప్పుడు చర్చ నడుస్తున్నది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీది నుంచి దువ్వాడ సీనన్న డాక్టరేట్ తీసుకునే ఫోటోలు బయటికొచ్చే వరకు ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు. వృత్తి అంటే అంకిత భావం, సమాజానికి చేసిన గొప్ప సేవలను గుర్తించి డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఈ డాక్టరేట్ ని ఇచ్చిందట. ఇక డాక్టరేట్ వచ్చినందుకు పంకపాటి నాయకులు శుభాకాంక్షలు చెప్తుంటే సోషల్ మీడియాలో మాత్రం కొందరు దుడ్లుంటే దువ్వాడ కూడా డాక్టరేట్ ఇచ్చే దరిద్ర సమాజంలో ఉన్నామనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా భార్య పిల్లలు నిడిచిపెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిండని దువ్వాడ సీనుకు డాక్టరేట్ ఇచ్చిండ్రో వాళ్ళకే తెలవాలని ఇంకొందరు అంటున్నారు. ఇక దువ్వాడ అభిమానులు మాత్రం దివ్వెల మాధురి వచ్చినాకనే మా సీనన్న సినిమాలకు ఎంట్రీ ఇచ్చిండు, ఇప్పుడు డాక్టరేట్ సుతం వచ్చిందని సంబురపడుతున్నారు. ఏందో ఏమో పోన్రి. అప్పుడప్పుడు ఇసుంటి కొన్ని జరుగుతుంటాయి, మనం చూసుకుంటా ఓబుడు తప్పించి ఏం చెయ్యలేము. ఏమంటారు? అంతే కదా. ఎండాకాలం శురువైందో లేదో తాగునీళ్లకు జనాలు పడుతున్న ఇబ్బందులు మామూలుగా అయితే లేవు. ఇప్పటికే చాలా జాగాల్లో తాగునీళ్ళు ఇయ్యాలని చెప్పి బిందెలు పట్టుకొని మహిళలు రోడ్డెక్కిన ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్లలో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఇదే పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సెంటర్ని లేడీస్ హాస్టల్లో వాడుకునేతందుకే కాదు తాగేతందుకు సుతం నీళ్ళత్తలేవట. 3 రోజుల సంధి హాస్టల్లో నీళ్లకు తక్లీఫైతున్నదట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా చక్కగా పట్టించుకుంటలేరని చెప్పి ఆఖరుకు గిట్ల ధర్నాకు దిగిండ్రు. ఇక వాళ్ళ తక్లీఫ్లు ఎట్లున్నాయో గీ చెల్లె చెప్తున్నది నుండ్రి. వాటర్ ప్రాబ్లం ఉంది, అసలు వాష్రూమ్స్ అనేవి కరెక్ట్ హైజీనిక్ గా ఉండట్లేదు, కడగడం లేదు. వాటిని 5 ఉంటే అట్లా 2 వర్కౌట్ అవుతాయి, మిగతా పని చేయవు. ఫుడ్ ప్రాబ్లం, పురుగులు వస్తాయి, వాటర్ కి స్మెల్ వస్తుంది, వాటర్ ప్లాన్ కరెక్ట్ ఉండదు, పెట్టే కర్రీస్ లో అన్ని కూడా మొత్తం ఏమంటారు పురుగులు వస్తాయి, జుట్టు వస్తుంది, దాంట్లోనే కొంచెము కరెక్ట్ ఉండదు. ఈ రోజు పెట్టిన కర్రీస్ లో కూడా లైక్ ఏమంటారు కోడి ఈక వచ్చింది, అడిగితే పాడేసి ఇంకోటి వేసుకొని తినండి అని చెప్పే ఫ్యాకల్టీ ఉన్నది మాకు ఇచ్చిన గెస్ట్ దాంట్లో. మెస్ లో కరెక్ట్ ప్రాపర్ ఎక్విప్మెంట్ ఏమీ లేదు, తినడానికి ఫుడ్ కరెక్ట్ ఉండదు, వాటర్ ట్యాప్స్ కరెక్ట్ ఉండవు, ఒక సర్టన్ ప్లేస్ ఆఫ్ పీరియడ్ కూడా కరెక్ట్ లేదు, మొత్తం కారిడార్స్ అన్ని కూడా మంచిగా ఉండవు, ఒక్కటి కరెక్ట్ పని చేస్తలేదు.
ఇది అదనే కాదు, యూనివర్సిటీలో అన్ని సమస్యలేనట. విద్యార్థులంతా సమస్యలతోనే సహవాసం చేస్తున్నారట. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా అప్పటి మందమే చేస్తామంటున్నారట గాని మళ్ళా ఎవ్వరు పట్టించుకుంటలేరట. పేరు పోయిన యూనివర్సిటీల గొప్పగా చదువుకోవాలనస్తే ఇక్కడి పరిస్థితి గిట్లున్నదని బాధపడుతున్నారు. మేము ఇక్కడ టాప్ ర్యాంక్స్ కొట్టి ఉస్మానియా ఏదో బాగుంటది అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ చదువుకొని జాబ్స్ కొట్టాలి అని ఏంటో వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ప్రతి ఒక్క ప్రాబ్లం హాస్టల్లో ఉన్నాయి. మేము వచ్చి నియర్లీ 4-5 months అవుతుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 3 times వాటర్ ప్రాబ్లం వచ్చింది. 3 times ట్యాంకర్స్ తెప్పించారు. ఆ ట్యాంకర్స్ తెప్పించింది కూడా మాకు వాటర్ సరిపోవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నది ఇక్కడ పరిస్థితి. పేరుకు పెద్ద యూనివర్సిటీ గాని సౌలతులు మాత్రం ఏం లేవు. ఇట్లయితే మేమెట్లా చదువుకోగలుగుతామని అంటున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా పెద్ద సార్లు పట్టించుకొని మాకు శాశ్వత పరిష్కారం చూయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ అన్న జర విద్యార్థులు పడుతున్న తక్లీఫ్లు చూస్తున్నారా? ఊళ్ళల్లుండే జనాలంటే కొంచెం ఇబ్బంది అయినా బోరింగ్ల కాడికో లేకుంటే పొలాల కాడికో పోయి నీళ్లు తెచ్చుకుంటారు. మరి హైదరాబాద్ నట్ట నడుమున్న ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ఎక్కడికి పోతారు? నీళ్లు లేకుంటే వాళ్ళ అవసరాలు ఎట్లా తీర్చుకుంటారు? జర ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదో ఇప్పటి మందం ట్యాంకర్లు తెచ్చి చేతులు దులుపుకున్నట్టు చెయ్యకుండా విద్యార్థులకు పర్మనెంట్ సొల్యూషన్ చెయ్యుండ్రి. అట్లనే విద్యార్థులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోండ్రి. లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే గిన్ని తక్లీఫ్లున్నాయని బయట మన పరువే పోతది. కాబట్టి ఇప్పటికైనా యూనివర్సిటీని కాపాడుండ్రని అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థులు. మనుషుల్లోపట పాలిపాగ ఎట్లయితే ఉంటుందో అట్లనే మూగజీవుల లోపట సుతం కొన్ని జాతుల నడుమ కూడా ఉంటుంది. మనుషులు ఎట్లయితే నచ్చనోళ్ళ మీద పగా ప్రతీకారాలతో రగిలిపోతారో మూగజీవులు సుతం ఒకదానికొకటి కండ్ల పడితే చాలు కొట్లాట చురువయ్యేంత పగ చూయిస్తుంటాయి. అప్పుడప్పుడు మనం గసుంటి వార్తలు కూడా చూస్తూనే ఉంటాం. కానీ గీడ 2 మూగజీవులు జాతి వైరం మనిషి ఏం చేసినాయో చూడురు మీరే ఎంత ముచ్చటగా ఉన్నదో. ఇగో ఈడ మేక పాలు తాగుతున్నది. మేక పిల్లనే గిట్లా కావచ్చు అనుకునేరు. కాదు కుక్క పిల్ల. అగో కుక్క పిల్ల మేక పాలు తాగుడేంది? అసలుకు అవిటిని దగ్గరికి సుతం రానియ్యని అనుకుంటున్నారా? మీరు అనుకునే మాట నిజమే గాని అన్ని జీవులు ఒక్క తీరే ఉండయి కదా. ఈ గివి సుతం మంచి కోవకు చెందినయే అన్నట్టు. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం లక్ష్మీపురంలుండే రాము అనే అన్న మేకలను సాదుతున్నాడట. ఇక వీటి కాపలా కోసానికి కుక్క పిల్లని సుతం పెంచుకుంటున్నాడట. ఇగేమున్నది, మేక దాని పిల్లలతో నట్టుగా ఈ కుక్కకు సుతం పాలిస్తున్నది. అసలుకైతే బయటికెంచొచ్చిన కుక్కలు మేక పిల్లలను ఏడికాడికి కొరికి వారెత్తాయి. కాకుంటే ఇది సాధకపు కుక్క కాబట్టి అవిటిని ఏమంటలేదు. ఇక ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని మేక మాత్రం కుక్క పిల్లకు పాలిచ్చే వరకు దీన్ని చిత్రంగా చూస్తున్నారట అక్కడి జనాలు. మనుషులే ఎంత చేసినా వాళ్ళ లోపటున్న వైరాన్ని మర్చిపోరు. ఏండ్లు గడిచినా కుట్రలు కుతంత్రాలు చేస్తుంటనే ఉంటారు. గసుంటిది మూగజీవులు వాటి జాతి వైరాన్ని మరిచి వాటితోని కలుపుకొని తిరుగుడే కాదు, కన్న తల్లి లెక్క ప్రేమను వంచి పాలిచ్చి సాకుతున్నది. ఇక దీన్ని చూసన్నా మనుషులు మారల్లని అంటున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు. ఇగో ఇవుల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడే మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం మళ్ళా. నమస్తే.